ఏపీలో పేదరికం లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. తాను పవన్ కళ్యాణ్ ఇద్దరు ముఖ్య నేతలంతా కష్టపడి పైకి వచ్చామని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. P4 కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. కూడా నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఏ విధంగా బాధపడుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే నేను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. నేను మాట్లాడేటప్పుడు మిగిలిన విషయాలు మాట్లాడతాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం అనుకుంటే ఇది అసాధ్యమా అని అడుగుతున్నాం. సాధ్యం. ఏ విధంగా సాధ్యమో అందరి మాటలు విన్నాక నేను మాట్లాడతా. ఈరోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసే సంకల్పం ఉక్కు సంకల్పం. ఇది సాధిస్తాం. ఏ విధంగా సాధిస్తామో ఎన్డీఏ తరపున అటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఉంది, ఇక్కడ జనసేన ఉంది, తెలుగుదేశం పార్టీ ఉన్నాం, ముగ్గురు కలిసి ఎన్డీఏలో ఉన్నాం. ఎన్డీఏ తరపున ఏం చేయబోతున్నామో ఒక నిర్దిష్టమైన ఆలోచన మీ ముందర పెడతాను. దీన్ని సాధించే వరకు అవసరమైతే మా జీవితాలు అంకితం చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా ఒక ఊర్లో పుట్టాను. 7 కిలోమీటర్లు నడిచిపి చదువుకున్నాను. చదువుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడి నుంచి స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను. అక్కడి నుంచి మంత్రి అయ్యాను. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు జరిగిందంటే నాకు వచ్చిన అవకాశాలు నేను ఉపయోగించుకుంటూ అంచెలంచెలుగా వెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, నా పక్క ఉండే చంద్రశేఖర్ గారు కూడా అంతే. మనమందరం కూడా సమాజంలో పైకి వచ్చాం. సమాజం గుర్తింపు ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికి ఇప్పుడు కూర్చున్నాం. అందుకే వాళ్ళని బంగారు కుటుంబాలు అన్నాం, మిమ్మల్ని మార్గదర్శులు అన్నాం. ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చి ఒకసారి పిల్లలు చదివించడానికే కాదు, వాళ్ళని కంటిన్యూగా హ్యాండ్ హోల్డ్ చేయడం, సహాయం చేయడం, వాళ్ళకి సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది.